అగ్నికి ఆజ్యం పోయడం కాదు, ఆజ్యానికే అగ్ని జరిగింది. ఇప్పుడు మేడం గారు మాట్లాడచ్చా? ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు మన భారతదేశ ప్రభుత్వాలు గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని దేని ప్రకారం నడుస్తాయి? ముఖ్యమంత్రులు గాని మంత్రులు గాని పరిపాలన అనేది దేని ప్రకారం చేస్తారు? రాజ్యాంగం, భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఆ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు 5 ఏళ్ల పాటు పరిపాలనలో తమ విధులు నిర్వహిస్తారు. అట్లాంటి పరిస్థితే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక రాజ్యాంగం ఉంది. అది ఎటువంటి రాజ్యాంగం? అర్చనా విధానాలు ఎలా జరగాలి, ప్రసాదాలు ఎలా పెట్టాలి, లేకపోతే అక్కడున్న కార్యక్రమాలు దేని ప్రకారం నిర్వహించాలనేది మనకి కృతయుగం అమ్మ మేడం గారు. కృతయుగంలో వికనస మహర్షిగా అని ఉన్నారు. వికనస మహర్షి గారు ఇప్పుడంటే గుళ్ళు, బిల్డింగ్లు ఇవన్నీ కట్టున్నారు. అక్కడ స్వామివారి జనాలు వెళ్ళని సందర్భంలోనే స్వామివారి స్వయంభూగా ప్రతిష్ఠ అయిన సందర్భంలో వికనస మహర్షి కృతయుగంలోనే స్వామివారిని అర్చిస్తూ అక్కడే ఉండి ఇచ్చేయటం జరిగింది. ఈ వికనస మహర్షి వారు ఎవరంటే స్వామివారి మనసులో నుంచి జన్మించిన మహర్షి ఆయన. స్వామివారి మనసులో నుంచి ఆయన ఉద్భవించిన మహర్షి ఆయన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఎటువంటి ఉపచారాలు చేయాలి, ఎటువంటి అర్చనలు చేయాలి, ఎటువంటి అభిషేకాలు చేయాలి, ఎటువంటి ప్రసాదాలు అక్కడ స్వామివారికి నివేదనలు ఇవ్వాలి, కైంకర్యాలు ఎటువంటివి చేయాలి, ఉత్సవాలు ఎలాంటివి చేయాలి అనేది ఒక రాజ్యాంగంలో మనకి ఆర్టికల్స్ ఎలా ఉంటాయో దాని ప్రకారం ప్రభుత్వాలు ఉన్నప్పుడు మరి గత ప్రభుత్వంలో జగన్ గారు వారి సంబంధించిన బంధువులు ఇవన్నీ చేసిన తీరుని ఏం చేయాలి? ఇంత మహాపాతకానికి పాల్పడిన వాళ్ళని ఏం చేయాలంటారు? ఈ దర్యాప్తులు ఇవి సరిపోతాయిగా? అదే మేడం గారు వస్తున్నాను. అయితే వికనస మహర్షి రాసిన అక్కడ ఉన్న టిటిడికి సంబంధించిన రాజ్యాంగంలో దాని ప్రకారం కైంకర్యాలు, అర్చనలు జరుగుతున్న క్రమంలో అపచారాలు జరిగితే ఏమి చేయాలనేది కూడా అక్కడ ఉంది. అయితే వికనస ఆగమాన్ని, వైకానస ఆగమం ప్రకారం అక్కడ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆగమాలకి, స్వామివారికి అక్కడ కార్యక్రమాలకి విరుద్ధంగా ఆయన రాజకీయ భవిష్యత్ కోసం కొంతమంది అక్కడ ఉన్న పండితులు అవనండి, లేకపోతే ఉన్న జియర్లు కానివ్వండి, ఎవరి ఆధ్వర్యంలో అయినా కానీ అక్కడ ఒక యాగం చేయించుకున్నాడు. కంప్లీట్ కొండ మీద పూలు స్వామివారికే వినియోగించాలి, కొండ మీద వస్తువులు స్వామివారికే చెందుతాయి, కొండ మీద కార్యక్రమాలన్నీ స్వామివారికే చెందుతాయి. అట్లాంటి అప్పట్లో ఆయన యాగాలు, హోమాలు, అన్ని కార్యక్రమాలు స్వామివారికే చెందాలి, జరగాలి, ఆయన పేరుతోనే జరగాలి, ఇంకోళ్ళ పేరుతో చేయటానికి వీల్లేదు. మరి రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఆయన కొడుకు అక్కడ యాగాలు చేయించుకోవటం జరిగింది. ఎంత అపవిత్రం జరిగింది ఆ రోజుల్లో! అది సీక్రెట్ గా జరిగింది. అదొక తప్పుడు పని, పాపపు పని జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. మరి ఈ రోజు చూస్తే ఆయన ముఖ్యమంత్రి కావటానికి పింక్ డైమండ్ అని చెప్పి మరి ఆ రోజున్న ప్రధాన అర్చకుడు మరి రమణ దీక్షితులు గారి చేత చెప్పించటం, ఐవైఆర్ కృష్ణారావు గారి చేత చెప్పించటం, మరి గత ప్రభుత్వ రాజగురు ఇప్పటికే చెప్తున్నారు ఐవైఆర్ కృష్ణారావు గారు అలాంటి ఏం లేవు, ఇవన్నీ కూడా చంద్రబాబు గారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మొన్న కూడా అన్నారు. అదే అందుకేనమ్మా తీసుకొచ్చిన కారణం అందుకోసమే. స్వరూపానంద వైజాగ్ పీఠాధిపతి ముద్దుల స్వామి, స్వరూపానంద స్వామి, వీళ్ళందరూ అప్పుడు పింక్ డైమండ్ పేరుతో చంద్రబాబు గారి ఇంట్లో ఉంది, వీళ్ళేదో చూసి వచ్చినట్లు ఇది చేయటం జరిగింది. మరి ఈ రోజున చూస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైకానస ఆగమానికి మరి శ్రీమద్ రామానుజాచార్యుల సంబంధించి, రామానుజాచార్యులు వారు కూడా వికనస మహర్షి శిష్యుడు. వికనస మహర్షి స్వామివారు రామానుజాచార్యులు గారికి కల్లో కనపడి, మీరు ఇక్కడ వైకానస ఆగం ప్రకారం మీరు
ఆయన ఆగమం ప్రకారమే చేయండి అంటే రామానుజాచార్యులు వారు కూడా వైఖానస ఆగమం ప్రకారమే చేసే ప్రక్రియలోకి వెళ్ళటం జరిగింది. అట్లాంటి ఎంతో పవిత్రత కలిగిన ఒక రాజ్యాంగం కలిగిన దైవ రాజ్యాంగం కలిగిన దైవ భూమిలో ఎంత దారుణమైన పరిస్థితి చేశారండి. ఇప్పుడు ఏం చేయాలంటారు మరి వీళ్ళని? ఈ దర్యాప్తులు వీటితో సరిపోతుందా? ఆయనకి దాన్ని ఏమంటారు, ఆయన సిబిఐ కేసుల్లోనే 11 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నారు ఆయన. ఇది ఇప్పుడు మళ్ళీ సిట్ అంటున్నారు. ఇది ఇంకెన్నేళ్ళు అవుతుందో అనేది ఒక చర్చ. శిక్ష కదా పడాలి. ఇలా దారుణంగా మనుషుల ఎమోషన్స్ తో ఆడుకున్నప్పుడు అది చెప్పండి. అంటే మనకి టైం లిమిటెడ్ ఉంది, కన్ఫైన్ అవ్వండి. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు మిత్రులు ఉన్నారు, కనపర్తి శ్రీనివాసరావు గారు ఉన్నారు ప్యానల్లో. భానుప్రకాష్ రెడ్డి గారిని అడుగుతున్నాను, పింకు డైమండ్ గురించి ఇప్పటి వరకు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వచ్చింది. పింకు డైమండ్ గురించి ఆ రోజు బీజేపీ కూడా ఆరోపణలు చేసింది. మరి అవి తప్పుడు ఆరోపణలు నిజమైన ఆరోపణలు అనేది భక్తులకు తెలియజేయాలి. ఇప్పుడు బీజేపీ మీద నెపం వేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి దాన్ని ఎలా కడుక్కుంటుంది బీజేపీ పార్టీ? దాన్ని కడుక్కోవాలి. మీరు చెప్పిన పాయింట్ అర్థమైందంటే వాళ్ళ బోర్డులో వాళ్ళే ఉన్నారని వాళ్ళకే తెలుసు అని చెప్పేసి నెట్టేస్తున్నారు. ఇవంతా తొందరగా క్లారిటీ ఇవ్వాలి. రైట్. అందుకేగా మరి దాన్ని అమిత్ షా గారు ఇస్తారా, మోడీ గారు ఇస్తారా, పురంధరేశ్వర్ గారు ఇస్తారా? తలా పాపం తిలా పిడికెడు జరిగింది.